నగరంలోని పబ్లిక్ గార్డెన్లో హైదరాబాద్ జిల్లా సమీక్ష మండలి 3వ సమావేశము జూబ్లీ హాల్లో జరిగింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి అధ్యక్షతన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, కిషన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, కృష్ణా త్రాగునీటి సమస్యలు, రేషన్ కార్డుల సమస్యల విషయమై వాడివేడిగా చర్చించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 35,000 ఇచ్చే కాలేజీలో చదివే విద్యార్థులకు అసలు ఉద్యోగాలు రావట్లేదు. ప్రతి ఒక్క పేద విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పౌర సరఫరా శాఖ విషయంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ పద్మ మాట్లాడుతూ నవంబర్ వరకు పెండింగ్ లో ఉన్న అన్ని రేషన్ కార్డులు క్లియర్ చేస్తామని ఆమె తెలిపారు. మరోవైపు ఆధార్ కార్డు లేనిదే రేషన్ ఇవ్వడం లేదని, అసలు ఎంతమందికి ఆధార్ కార్డులు అందాయని రోజుల తరబడి లైన్లో నిలబడి అప్లై చేసుకుంటే ఇంట్లో ఒకరికి వస్తే మరొకరికి రాలేదు. పోస్టాఫీసులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. పోస్టాఫీస్ సిబ్బందిని నిలదీస్తే మాకేం పని లేదా, అన్ని కార్డ్స్ ప్రజలకు ఎలా అందజేయాలని నిర్లక్ష్యంగా మాట్లాడారు. బోగస్ కార్డు అని రేషన్ కార్డు ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారు. ఆ తప్పు లబ్దిదారులది కాదు కదా, అధికారులదేనని కిషన్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. బాపూనగర్ గర్ల్స్ హాస్టల్ ఉర్దూ మీడియంకు 1,30,00,000 మంజూరు చేసి మళ్లీ ఆపేశారు. శ్మశాన వాటిక, మూసి, బతుకమ్మ కుంట, పెన్షన్లు, ట్రైబల్స్, హౌసింగ్ స్కీమ్ అన్ని విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మైనార్టీస్ రోడ్ల మీద ఉంటున్నారు. వారి బాగోగులు గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఆ గల్లీలో లేడీస్ కూడా ఇబ్బందులు ఉంటే పక్కకు స్కూల్ ఉంది, ఇబ్బందులు ఉందంటే అంత సిస్టమ్ ప్రకారం ఉంది, ఏమి పొరపాటు లేదని రిపోర్ట్ ఇచ్చారు. जो उसी रिवर है, उसी रिवर जब निज़ाम के समय पे बनाए थे, उसी का बॉर्डर रिटेनिंग वॉल भी स्टोन से बनाए थे निज़ाम के समय पे, मगर आज जो स्टोन उठाकर बाजू पे कर लाखों गाड़ियों का माटी और मूसी में अंदर डालकर आज मूसी कब्जा कर रहे हैं. ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు మా కుటుంబానికి ఆధార్ కార్డు అందలేదు. ప్రజలకు ఇవి ఇస్తారా లేక ఉన్నవి తీసేస్తారా? ఈ రేషన్ కార్డుల విషయంలో సమస్యను ఎలా పరిష్కారం చేస్తారు? కిరోసిన్ ఇవ్వరు, దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వరు. ప్రజలు ఎలా బ్రతకాలని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించినప్పుడు 7 ఎకరాలు, ఇప్పుడు 30 ఎకరాలు ఎలా పెరిగిందో మరి పరిశీలించాలన్నారు. ఆయన అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మాలయ స్టూడియో, జానకమ్మ తోట, బోరబండ పెద్దమ్మ నగర్ పలు విషయాల గురించి చర్చించారు. ప్రతి ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ 22 ఎకర్స్ ల్యాండ్, ఇది 1975 లో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి ఇచ్చిన స్థలం. ఇది చెన్నై నుంచి హైదరాబాద్ కి మన ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇవన్నీ డెవలప్ చేయడానికి రాఘవేంద్ర స్టూడియోస్, అన్నపూర్ణ జరిగింది. మరి అదే కాకుండా పద్మాలయ స్టూడియోస్ కి 9 ఎకరాల స్థలం వేయడం జరిగింది, కేవలం జుబ్లీస్ బంజారాస్ ఏరియాలో. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి ఇచ్చిన స్థలాన్ని ఈరోజు వాళ్ళు సొంత పనులకు యూజ్ చేసుకుంటారు. ఇది లీజ్ ల్యాండ్ మేడం, ఇది సీరియస్ గా ఇష్యూ. ఇది లీజ్ ల్యాండ్. ఇప్పుడు రాఘవేంద్రరావు ఏదైతే స్థలం ఏదైతుందో అది మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టారు కదా. మరి అన్నపూర్ణ స్టూడియో ఏదైతుందో ఇది రిలయన్స్ వాళ్ళకి లీజ్ ఇచ్చేస్తారు. క్లియర్ గా జియోలో మెన్షన్ చేసింది మేడం, దీన్ని ఎటువంటి పరిస్థితిలో వేరే వాళ్ళకి ఇవ్వద్దు, కేవలం దీనికే యూజ్ చేయాలి, ఇండస్ట్రీకి యూజ్ చేయాలి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ఎన్ని రేషన్ కార్డ్స్ ప్రొవైడ్ చేశారు, ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి అని అధికారులను నిలదీశారు. ప్రజలకు స్థానిక స్థలాల్లో రేషన్ షాపులు ఉండాలని డిమాండ్ చేశారు. 4 లీటర్ల కిరోసిన్ అంటే రోజుకు 129 మిల్లీలీటర్లు వస్తుంది. అది ఎవరికి సరిపోతుందని ఆయన మండిపడ్డారు. अगर आप 31 डेज से करते हैं तो 129 हो जाता है. 129 बदलते हैं. ये जो टैली है मैडम, इसका आधा है. 2 వారాల్లో సివిల్ సప్లైస్ మీటింగ్ పెడతామని అధికారులు సమాధానమిచ్చారు. ఆసిఫ్ నగర్, సిద్దిక్ నగర్ లో ఉండే ప్రజలు మిలిటరీ వాళ్లతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళు వెళ్లాలన్నా తనిఖీలు తప్పడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా కరప్టెడ్ గా ఉందని, గరీబులు, ఫకీరులు చాలా మంది ఉన్నారని, వాళ్లకు న్యాయం చేయండి అని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా విద్యుత్ విషయంలో ప్రభుత్వం చాలా విముఖత చూపిస్తుందని, ప్రతి విషయంలో ప్రజలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు. మద్యం షాపుల విషయంలో స్కూల్స్, ఫ్యామిలీస్ ఉన్న స్థలాల్లో నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం విషయంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో
బాబు పుడితే 500, పాప అయితే 300 నజరానా పుచ్చుకుంటున్నారు. డాక్టర్స్ కి పోలీస్ బందోబస్తు కావాలి. రోగుల ప్రాణాలకు హామీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలు దానం నాగేందర్ మధ్య మైనార్టీస్ విషయంలో చిన్న వాగ్వివాదం జరిగింది. इस वक्त ये बिल्कुल ही आज इस वक्त इतना सीरियस इश्यू है मैडम, इसके लिए एक बिल्कुल ही अनसीरियस अप्रोच है गवर्नमेंट का मेरे को कि इतने बच्चे मुतासर हो रहे हैं और हर जगह अपने आप को ये पोर्ट्रे करते हैं कि वी आर द प्रोटेक्टर्स एंड चैंपियंस ऑफ माइनॉरिटीज। यहाँ पे माइनॉरिटीज का इंटरेस्ट आज खतरे में, माइनॉरिटी स्टूडेंट्स का फ्यूचर खतरे में। आज वो लोग पढ़ाई छोड़ देंगे। इस ताल्लुक से अगर आप लोग सीरियस नहीं रहेंगे तो कौन से मसले में सीरियस रहेंगे? ये सबसे अहम मसला है, इतना अहम मसला है कि कैसा करेंगे? नहीं मैं बोल सकता हूँ, आप अपने आप डिफेंड भी कर सकते हैं। आप ये नहीं बोल सकते हैं कि मैं क्या बोल सकता हूँ क्या नहीं बोल सकता हूँ। अगर मैं अनपार्लियामेंट्री वर्ड यूज कर रहा हूँ तो आप मुझे बोल सकते हैं। मैं आपके पार्टी का नहीं हूँ कि जिस तरीके से आप मुझे बोलेंगे। मुझे जो बोलना है मैं जरूर बोलूंगा, आप मुझे नहीं रोक सकते। आपको डिफेंड करने का आप डिफेंड करिए अपने आप को। आप अपनी गवर्नमेंट को करें डिफेंड, क्यों नहीं करते? आप डिफेंड करिए, जिस तरीके से कर सकते करिए। आप लोग सिर्फ नाम ले रहे हैं, आप लोग मुसलमानों के हैं बोल के। ये 10,000 में जो से 1,000 मुसलमान कोई फायदा नहीं हो रहा है। उसके बाद मुसलमान बच्चे कहाँ जाना है? इसमें किधर जाना है? आपका जो ओपिनियन है, आपका जो मसला है, जरूर है, मसला है क्या नहीं है। इनफैक्ट गवर्नमेंट कमिटेड है, माइनॉरिटीज के रिजर्वेशन के हर चीज पे कमिटेड है। गवर्नमेंट सिटी का होता है, नेवर कम बैक। और नहीं भरे तो इनका एडमिशन कैंसिल हो जाता है। बोलिए, बराबर डिफेंड कर सकते हैं। गवर्नमेंट यहाँ पर जो है चीफ मिनिस्टर साहब जो है कल ही एक प्रेस कॉन्फ्रेंस में बोले हैं, आप जो नया मसला भी बोल रहे हैं। और इनफैक्ट कल का कैबिनेट मीटिंग में यही हुआ तो सीएम साहब ने बोला इसको थोड़ा बाजू होके और रीथिंक करके जो है हर एक मसले को तरह स्टडी करने के बाद में इशू करना बोले। ठीक है, काउंसलिंग तो एक प्रोसेस है, कंटिन्यू प्रोसेस है, चले दीजिए ना। और आप जो जिस तरह से बता रहे इमीडिएटली आफ्टर दिस मीटिंग विल गो टू द चीफ मिनिस्टर विल अप्रेज हिम। डेफिनेटली विल कम बैक टू यू एंड डेफिनेटली आपको कमिंग एट जाएंगे एंड यू बी रेस्पेक्ट गवर्नमेंट इज कमिटेड टू दिस, डेफिनेटली विल चीव आउट दैट। ప్రతి మాటకు ఇప్పుడు వెళ్లి సీఎం గారిని అడగలేనని, సమావేశం ముగిసిన వెంటనే ఆయన దృష్టికి ప్రతి విషయం తీసుకువెళ్తానని గీతారెడ్డి వివరణ ఇచ్చారు. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.